కాంగ్రెస్ లో లోక్సభ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డిని అన్నట్లు కూడా మనకు వార్త వినిపిస్తుంది. అయితే ఈ వారంలోగా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో రేపు ఏఐసీసీ మీటింగ్ తర్వాత ఖచ్చితంగా ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొంగులేటి కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే పరిస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గందరగోళంగా మారే పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పవచ్చు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ఖచ్చితంగా పొంగులేటికి టికెట్ ఇవ్వాలని అక్కడ నేతలు ఆశిస్తున్నారా? వరుణ్, ఖమ్మం జిల్లా పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల నుండి బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచింది. ప్రధానమైన అధికార పార్టీ కావటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించే విషయంలో కొంత జాప్యం చేస్తుందని కూడా చెప్పవచ్చు. కొంత ఆచితూచి అడుగులు వేస్తూ ఎవరు అభ్యర్థి అయితే ఖమ్మం జిల్లాలో బాగుంటుంది అనేటువంటిది ప్రధానంగా చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులతో పాటు మరో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి ముఖ్యమైన సహచరుడుగా ఉన్నటువంటి నేత అంటే ప్రధానమైనటువంటి అటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు, మరోవైపున బట్టి విక్రమార్క సతీమణి పేరు మల్లు నందిని, మరోవైపున తుమ్మల యుగేందర్, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి తనయుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకేలపాటి రాజేంద్ర ప్రసాద్ కోమటిరెడ్డి వెంకరెడ్డికి ప్రథమ అనుచరుడుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఏఐసిసి కమిటీ కొంత ఆచితూచి అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముగ్గురు కూడా ఎవరు కూడా తక్కువ కాదు. ఈ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకమైన నేతలుగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైనటువంటి చక్రం తిప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంత డామినెంట్గా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకు అవసరమైనటువంటి తన తమ్ముడుగా సోదరుడుగా ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో పొంగులేటి ప్రసాద్ రెడ్డిని కూడా ఇప్పటికే ఎంపీ రేసులో ఉంచినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా ఖమ్మం జిల్లా వ్యాప్తం కూడా చర్చ జోరుగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇస్తే ఇట్లా పరిణామాలు చోటు చేసుకుంటే ఊహించలేని విధంగా ఉందని కూడా ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో కేసీఆర్ తో అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా కీలకమైనటువంటి వ్యక్తిగా రాజకీయాన్ని చక్రం తిప్పినటువంటి నేతగా గుర్తింపు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ చేరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించిన నేతగా ప్రస్తుతం గుర్తింపు ఉంది. ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచి తీరుతామని చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ కావచ్చు, ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పినటువంటి అంశాలు ఏదైతే ఉందో 9 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేసినటువంటి కాంగ్రెస్ కూటమి ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ రకమైన జోరును కొనసాగించేందుకోసం ముందుకెళ్తుంది. అందుకని కొరితో నెత్తికోకుండా ఎలా ఉంటుందో శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఆయన చెప్పిన వాళ్ళకి కాదని టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చిన ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీనివాసరెడ్డి ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బట్టి విక్రమార్కను అదే నేపథ్యంలో ప్రస్తుతం ఇటీవలే రాజ్యసభ సభ్యులైనటువంటి రేణుకా చౌదరి అందరూ కూడా కలుపుకుంటూ ముందుకు పోతూ కోఆర్డినేషన్ గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా వ్యవస్థలందరినీ కూడా సఫలీకృతం చేసే విధంగా అన్ని కూడా ముందుకు నడిపించే ప్రయత్నం కూడా శ్రీనివాసరెడ్డి వైపు నుంచి చేస్తున్న నేపథ్యంలో తప్పకుండా శ్రీనివాసరెడ్డి ఎవరే పేరు సూచిస్తారో ఆ వ్యక్తికి టికెట్ వస్తుంది. అవసరమైనటువంటి ఏఐసిసి కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే అటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా సీఎం తర్వాత మరో పాత్రను పోషించేటువంటి నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ తెలుసు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా శ్రీనివాసరెడ్డికి బలం ఎంత అనేది కూడా స్పష్టంగా అంచనా ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కొంత రాజకీయ సమీకరణల నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం ఖమ్మం సామాజిక వర్గం ప్రధానంగా డామినేషన్ ఉంటుంది అనేటువంటి ప్రధాన చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంత ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఒకవైపున ఒత్తిడి వస్తున్న నేపథ్యం, డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో మరోవైపున ముస్లింస్ కూడా టికెట్ ఇవ్వాలని మరోవైపు డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా మరోవైపు నుంచి వర్గం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో చర్చ నడుస్తుంది. అందుకని ఈ మూడు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డి హావా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పాటు రాష్ట్రం రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి 17 ఎంపీ నియోజకవర్గాలకు కానీ ఏ ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ఒక్క టికెట్ కూడా ఇప్పటి వరకు ఆశించలేదు. ఖమ్మం నియోజకవర్గం మాత్రం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం తప్పకుండా శ్రీనివాసరెడ్డి తన సోదరుడుకు ఇప్పించి తీరుతాడు అని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఇదే జరిగితే ఖమ్మం జిల్లాలో కోఆర్డినేషన్ తో పాటు రానున్న రోజుల్లో మరింత సఖ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి యొక్క ఆలోచనని ఏఐసిసి నిర్ణయం చేసిందని చెప్పేసి కూడా మరోవైపున రేపు లేదు ఎల్లుండి ఈ 2-3 రోజుల్లోనే పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం
పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ తరఫున ఉంటారని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ప్రధానమైనటువంటి మరో పక్కన బీజేపీ బీఆర్ఎస్ కూడా ఇప్పటికే గెలుపు మాదంటే మాదే, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మేము పార్లమెంట్ లో ఎన్నికల్లో మా సత్తా చాటాలని చెప్పేసి మరో వైపున ప్రయత్నిస్తా ఉంది. అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ కూడా ఇప్పటికే పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ప్రకటించకపోయినా అటు బీజేపీ మాత్రం తాండ్ర వినోద్ కుమార్ ప్రకటించింది. మరోవైపున రామనాగేశ్వరరావు బీఆర్ఎస్ తరఫున ప్రస్తుతం ఆ ఎంపీ బరిలో ఉన్నారు. మరోవైపున ప్రసాద్ రెడ్డి గనక ఖమ్మం జిల్లా నుంచి పోటీలో నిలిచిన, అంటే మిగతా మల్లు నందిని కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు కాకుండా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమైనటువంటి తనయుడు ఎవరైతే యుగేందర్ ఉన్నాడో, యుగేందర్ కావచ్చు, వంకాయలపేట రాజా కావచ్చు, ఎవ్వరికి కూడా తక్కువ స్థానం ఇవ్వడానికి లేదు. నలుగురు కూడా సమోజ్జీవులుగా ఉన్నారు. ఖమ్మం జిల్లా ప్రధానమైనటువంటి బలవంతులుగా ఉన్నటువంటి నలుగురు కూడా ప్రస్తుతం ఖమ్మంలో ఒక్కరికే టికెట్ ఇవ్వాలి కాబట్టి అది ప్రసాద్ రెడ్డికే ఇస్తారు అని చెప్పేసి కూడా ఊహాగణాలు పూర్తి స్థాయిలో వస్తా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం కూడా ఇప్పటికే పొంగులేటి పేరు ప్రకటన మాత్రమే పెండింగ్ ఉంది, నిర్ణయం కూడా జరిగింది అనేటువంటిది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా రాజకీయాలంటే కూడా ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్ని శాసించే స్థాయి నుండి మొదలుకొని దేశ రాజకీయాలు కూడా శాసించే స్థాయికి ఎదిగి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్. ఏంటంటే ఉపేంద్ర, ఒక పక్క చూసుకుంటే అటు బీజేపీ ఆరోపిస్తుంది ఇది కుటుంబ పార్టీ, ఖచ్చితంగా కుటుంబ పార్టీ, వారసత్వ పార్టీ అంటే కాంగ్రెస్ ని విమర్శిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి కంచుకొట్టుగా ఉన్న ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒకసారికి కుటుంబ నేపథ్యంలో ఉన్న వాళ్ళకి ఇస్తే మళ్ళీ బీజేపీకి ఒక అంతు చేయూతనిచ్చినట్టే కదా, ఒక వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే కదా మాట్లాడటానికి. ఈశ్వరుని అంటే ప్రధానమైనటువంటి మాజీ ఎంపీ అంటే శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో తక్కువ సమయంలో ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించినటువంటి నాయకుడుగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కొనసాగుతాం. అలాంటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి తిరిగి ఎంపీ స్థానం గతంలో 2018లో తిరిగి మరోసారి అవకాశం కల్పించలేదు సీఎం కేసీఆర్, అప్పటి సీఎం. అయితే అదే ధోరణితో అంటే ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి వ్యక్తిగా దాదాపు ఒక నియోజకవర్గం కాదు 2 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత అనేది కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. అట్లాంటి బలవంతమైన నాయకుడు, రాజకీయంగా ప్రజా బలం ఉన్నటువంటి వ్యక్తి, ధన బలం ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఒకేటి ఉంది. అది అసెంబ్లీలో ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ ఖచ్చితంగా తన సోదరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఎందుకు అనంటే పొంగులేటి కుటుంబానికి వచ్చిన వ్యక్తికి మాత్రమే ఓట్లు వేసే అవకాశం ఉంది. అది కుల సమీకరణ కావచ్చు, రాజకీయ సమీకరణలు కావచ్చు, బలమైనటువంటి ప్రజా సంబంధాలు కలిగిన వ్యక్తిగా కావచ్చు, ఏదేమైనా ప్రసాద్ రెడ్డికి ఓటేస్తున్నామంటే శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తున్నాం అనేటువంటి ధీమాగా ఖమ్మం జిల్లా ప్రజలు కావచ్చు, పొంగులేటి అభిమానులుగా ఉండే అవకాశం కనబడుతుంది. అంటే ఖమ్మం జరిగేటువంటి జూలై 3వ తారీఖున మన ఖమ్మం నగరంలో రాహుల్ గాంధీ మీటింగ్ భారీ ఎత్తున జరిగింది. ఈ మీటింగ్ కి భారీ ఎత్తున జన సమీకరణ జరిగిన నేపథ్యంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాత్ర కూడా కీలకంగా ప్రధానంగా పాత్ర వహించడం కూడా చర్చ జరుగుతాం. అదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రసాద్ రెడ్డి తనదైన శైలిలో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు తిరుగుతూ తన సోదరు గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. అందుకని ఖమ్మం జిల్లాలో ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక మతానికి సంబంధించినటువంటి సీటు కాదు, ఇది ప్రజాబలం కలిగినటువంటి పార్టీగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడుగా గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి అందుకని కుల సమీకరణతో సంబంధం లేకోకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానమైనటువంటి సోదరుడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చే అటువంటి అవకాశం, దాన్ని ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. ఇదే కనుక జరిగితే ఖమ్మం జిల్లాలో దాదాపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ఎగరడం